హాయ్ గైస్, వెల్కమ్ టు చందనాన్ చాందీ టాక్స్. ఈ రోజు వీడియో ఏమిరా అంటే, ఈ ఐక్య హైదరాబాద్ లో పడినప్పటి నుంచి మా అమ్మ అడుగుతాంది నన్ను తీసుకొని పో అనేసి. అందుకే వచ్చి 2 రోజు బ్యాగ్ వేసుకొని బయలుదేరేసినాము. కానీ ఇదైతే ఐక్య వ్లాగ్ కాదు. లాస్ట్ వీడియో చెప్పినాను కదా, మా డాడీ గురించి మా ఫ్యామిలీ గురించి కొన్ని సీక్రెట్స్ షేర్ చేస్తాను అని. అలాంటివి కొన్ని ఇప్పుడు చెప్తాను, కొన్ని కాదులే దాన్ని చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు. అండ్ బై ద వే, ఈ వీడియో కంప్లీట్లీ మా పర్సనల్ లైఫ్ గురించి ఉంటది. అంటే మాది మా డాడీది బాండింగ్ గురించి. మేము లైఫ్ ని ఇలా లీడ్ చేయడానికి మా డాడీ మాకు ఎలా సపోర్ట్ చేశాడో అవన్నీ నేను మీకు చెప్దాం అనుకుంటా ఉన్నాను. లాస్ట్ వీడియోలో కొంచెం చెప్పినాను, ఇంకొచ్చే వీడియోలో కొంచెం చెప్తా. ఈ వీడియోలో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటది. ఎక్కువ అంటే కంప్లీట్ గా అదే ఉంటది అబ్బా. ఇంకా మా డాడీ ఇన్ఫ్లుయెన్స్ మా లైఫ్ మీద ఎలా ఉంది, మేము ఎలా లైఫ్ లో లీడ్ చేస్తున్నాం అవన్నీ ఉంటది. ఒకవేళ మాకు ఆ టాపిక్స్ ఇష్టం లేదు అంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి. నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ మనం వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. చాలా మందికి ఉన్న డౌట్ ఏమి అంటే డాడీ ఎందుకు వీడియోలో కనిపించారు అని. ఫస్ట్ అది చెప్పేస్తాను. ఏమిరా అంటే, మీకు తెలుసో లేదు, నేను ఫ్రేమ్ లో ఉంటే మా చెల్లి వీడియో తీస్తుంది, మా చెల్లి ఫ్రేమ్ లో ఉంటే నేను వీడియో తీస్తాను, మేమిద్దరు ఫ్రేమ్ లో ఉంటే మమ్మీ వీడియో తీస్తుంది. మా దగ్గర స్టాండ్ ఉంది కానీ వీలైనంత వరకు మమ్మీ ఉంటే మమ్మీనే వీడియో తీస్తుంది. మాకేమిరా అంటే బాయకాడ పనులు ఉంటాయి, ఆవుల పనులు ఉంటాయి కదా, మోటార్ వేసేది, నీళ్లు కట్టేది, ఇవన్నీ పనులు ఉంటాయి కదా. అవన్నీ కూడా ఏమంటే మా డాడీ నేను చూసుకుంటాను, నువ్వు పిల్లలకి వీడియో తీసి పెట్టు అని చెప్తా ఉంటాడు. అండ్ మేము బయట ఎక్కడైనా కలిసి పోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఒక ఉండాల్సిందే. ఎందుకంటే మాకు ఆవులు ఉన్నాయి, దూళ్ళు అవి ఉంటాయి కదా, పడిపోతా ఉంటాయి, భయం అనమాట మాకు. డాడీ కూడా మాతో పాటు వస్తే మమ్మీ ఇద్దరికి ఆలోచనలు అంతా ఇంటి మీదే ఉంటది. డాడీ అన్న అప్పుడప్పుడు బయట వెళ్తుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో. సో అందుకనేసి మమ్మీ ఎక్కడికి పోదు కాబట్టి మాతో పాటు వెళ్ళమనేసి డాడీ పంపించేస్తాడు. సో హ్యాపీగా మార్నింగ్ పోయేసి ఈవినింగ్ వరకు ఫుల్ తిరిగేసి బాగా తినేసి వస్తాం మేము. అందుకే మీకు మోస్ట్లీ మమ్మీనే కనిపిస్తుంది అని మీ అందరికి మమ్మీనే తెలుసు. కానీ బ్యాక్ అండ్ డాడీ సపోర్ట్ చాలా ఉంటది యూట్యూబ్ కి అయితే. అండ్ మమ్మీ డాడీ కూడా అంత కంఫర్టబుల్ కాదనమాట కెమెరా ముందు మాలాగా వచ్చి మాట్లాడడానికి అట్లా చేయడము. వాళ్ళు ఉంటారు, నేను వీడియో తీసుకుంటా, సో అలా జరుగుతా ఉంటది. అలా అని ఇష్టం లేకుండా కూడా ఏం లేదు, కాన్షియస్ అయిపోతారు అంతే. ఇంకా మమ్మీ ఎక్కువ మాతో తిరుగుతా ఉంటది కాబట్టి ఇంకా నేను మమ్మీని ఎక్కువ వీడియో తీస్తా ఉంటాను. సో అదనమాట రీజన్. ఇంకా మా తమ్ముడు కొత్త వరకు అస్సలు ఇష్టమే ఉండదు, అసలు ఇంట్రెస్ట్ ఉండదు వానికి. ఉండండి నేను వీడియో తీస్తా అని చెప్తా ఉంటాడు. సూపర్ సపోర్టివ్ అనమాట డాడీ గానీ వంశీ గానీ. మమ్మీ డాడీ వాళ్ళు 4 days ఉన్నారు. 4 days కూడా మా తమ్ముడే కంప్లీట్ గా ఇల్లు మొత్తం చూసుకున్నాడు. టెన్షన్స్ అయితే ఉన్నాయి కానీ అంటే వర్క్స్ అన్ని వదిలేలేము కదా, అట్లా ఇది ఇట్లా అని చెప్తానే ఉన్నారు ఫోన్ లో. కాకపోతే మా తమ్ముడు అయితే మేనేజ్ చేసుకోవడం మొత్తం చూసుకున్నాడు. సో 4 రోజులు ఉంటున్నారు అబ్బా హైదరాబాద్ లో మమ్మీ డాడీ వాళ్ళు. మొత్తానికి ఇదనమాట రీజన్. ఇది పక్కన పడేస్తే డాడీ గురించి నేను కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటా ఉన్నాను. ఈయన మా డాడీ భలే క్యూట్ గా ఆక్టోపస్ ఎత్తుకున్నాడు అనమాట. కాస్ట్ చేసి పారైనాడు. మా డాడీ మమ్మీ అయితే ఐకియాని చూసి, ఐకియా కాస్ట్ చూసి భలే షాక్ అయిపోయినారు. ఇంకా ఐకియాకి పోతే మ్యాండేటరీ షాపింగ్, ఈ కప్పులు, ఈ ప్లేట్లు, ఈ స్పూన్లు మొత్తం ఉంటాయి కదా, అవి తీసుకున్నాం. కొన్ని హ్యాంగర్స్ ఇంకేమో తీసుకున్నాము. ఇంకా కొన్ని చైర్స్ చూసాం అనమాట మాకు ఇంటి కోసం అని. డాడీ తీస్తా అన్నారు, సో అవి కూడా చూసినాము. ఇంకొన్ని ప్లాంటర్స్ తీసుకున్నాము, అవి మీరు వ్లాగ్ లో చూస్తారు లాస్ట్ లో. సో కమింగ్ టు ద పాయింట్, డాడీ గురించి మాట్లాడుకుందాము. ర్యాండమ్ గా మా డాడీ ఇది, మా డాడీ అదేని కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్ తీసుకుందాము. ఆ ఫ్యాక్టర్స్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను మీకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫ్రీడమ్ అబ్బా. మా డాడీ మాకు భలే ఫ్రీడమ్ ఇస్తారు. ఆ ఫ్రీడమ్ ఎంత ఉంటుందంటే నాకు ప్రతి క్షణం భయం ఉంటుంది అనమాట. మా డాడీ ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు కదా, అసలు ఏ తప్పు చేయొద్దు అనేసి నేను అయితే ఒక విషయాన్ని 10 సార్లు ఆలోచిస్తాను. ఒక విషయం తప్పు అయితే ఎట్లా, రైట్ అయితే ఎట్లా, అసలు మిస్టేక్ అవ్వద్దు అనేసి చాలా ప్లాన్లు వేసుకుంటాను నేను. జాబ్ కానీ, జాబ్ లొకేషన్ కానీ అసలు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. డాడీ మాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు. మేము పుట్టి పెరిగిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటదంటే, ఆడపిల్లలు అంటే ఒక డిగ్రీను ఒక చిన్న ఇంట్రో చేసేసి పెళ్లి చేసుకోవాలి. సరే వాళ్ళు ఏదో కష్టపడి డిగ్రీ చేసినా కూడా పెద్ద పెద్ద జాబ్లు దూరంగా అట్లా అస్సలు పంపించరు. మహా అయితే బెంగళూరు పంపిస్తారు అంతే. దాని తర్వాత కంపల్సరీ మ్యారేజ్ చేసేస్తారు. ఆడపిల్లలు అంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఇదే ఫార్మాట్ ఏం ఉండదు. ఈ ఫ్రీడమ్ వల్ల మాకు లైఫ్ ని చాలా డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ దొరికింది. అందుకే యూట్యూబ్ కూడా మేము ఇంత హ్యాపీగా చేసుకుంటున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్, మాకు మా లిమిట్స్ తెలుసు అనమాట. మా డాడీ అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్రీడమ్ అస్సలు మిస్యూజ్ చేయకూడదు. మా డాడీకి చెడ్డ రావద్దని మేమైతే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము. సో డాడీ ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల కొత్త ఎక్స్ప్లోర్ చేయడమే కాకుండా చేసే వాటి మీద కూడా ఒంట్లో భయం పెట్టుకొని ఏడ తప్పకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఏదైనా పనులు కరెక్ట్ చేస్తాను. సో వర్క్స్ ని అనలైజ్ చేయడం, వర్క్స్ ని ఎలా కరెక్ట్ గా ల్యాండ్ చేయడం, ఒకవేళ రాంగ్ గా ల్యాండ్ అయినా ప్లాన్ బి ఏంటి, ప్లాన్ ఏ ఏంటి, అవన్నీ షెడ్యూల్ చేసుకోవడం అలవాటు అయింది నాకు. ఇంకో ఫ్యాక్టర్ వచ్చి ధైర్యం అనమాట. సో మా డాడీ మాకు ఎలా ధైర్యం ఇస్తారంటే, ఏం చాలా టైం పడుతుందా? లేకొచ్చేపే ఏం కలరా? ఏందో రేస్ వేరే వేరే ఉన్నాయి.
చాలా బాగుంది. ఐక్యం మేము ఫుడ్ తీసుకోవాలి బికాస్ ఆ ఫుడ్ మాకు సెట్ కాదు, వేస్ట్ అని మాకు తెలుసు, అండ్ ఆ డబ్బులు అసలు నేను ఖర్చు పెట్టలేము. బట్ మా స్టైల్ ఎక్స్పెన్సివ్ డిన్నర్ కి వెళ్ళాం మేము, అది నెక్స్ట్ వీడియో లో వస్తుంది. చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది అండ్ మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అది నెక్స్ట్ వీడియో లో చూస్తారు. వెరీ సూన్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా అక్కడ ఉన్న కాఫీ ఆ జ్యూసెస్ ట్రై చేసినాము. ఇంకా అవే కదా మనకి కొంచెం బడ్జెట్ లో వస్తాయి, ఇంకా ట్రై చేయొచ్చు అని అనిపించేవి. నేను జనరల్ గా చూడడానికి అట్లా ఉంటాను, బేసిక్ గా నా మీద జనాలు హోప్స్ పెట్టుకునే కూడా ఏం ఉండదు. వీళ్ళు ఏం చేయగలుగుతారులే, వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టే ఉంటాం మేము. చాలా మంది అదే అనుకుంటారు, నాకు చెప్పినారు కూడా చాలా మంది. కానీ అందరికీ తెలియని విషయం ఏమిరా అంటే నేను చాలా రిస్క్ చేస్తాను ఏ విషయంలో అయినా కూడా. జాబ్ విషయంలో అయితే ఇంకా చాలా ఎక్కువ. నేను జాబ్ రిజైన్ చేసి ఇంకో జాబ్ చూసుకుంటాను, అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది. అయినా కూడా నేను భయపడను, ఎందుకంటే మా డాడీ సూపర్ సపోర్టివ్ అనమాట. అక్కడ కూడా చాలా ధైర్యం ఇస్తారు మాకు. నీకు ఏది కావాలో ట్రై చేయి, నీకు నచ్చిన జాబ్ వచ్చేందుకు ట్రై చేయి, నువ్వు ఏం ఇబ్బంది పడుకో అని చెప్తారు. ఇనిషియల్ ఆఫ్ మై కెరియర్ లోనే నేను పీజీలో ఉన్నాను, అప్పుడు పీజీ డబ్బులు కూడా నేను పంపిస్తా అనేవాడు. అసలు ఏం అడిగేవాడు కాదు మా డాడీ. జాబ్ వచ్చిందా, జాబ్ రాలేదా, ఎంతవరకు అయింది ప్రాసెస్, ఇవన్నీ కూడా ఏం అడగరు మా డాడీ అయితే. సో నాకు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇంట్లో వాళ్ళు ఎట్లా ఇట్లా అనేసి నాకు భయం ఉండదు. చాలా ధైర్యంగా ఏ రిస్క్ అయినా చేస్తా నేను. దానివల్ల నేను జాబ్ కూడా చాలా జంప్ అయినాను, దానివల్ల నాకు ప్యాకేజ్ కూడా బెటర్ అనిపించింది. ఇంకా రిస్ట్రిక్షన్స్ వస్తే మా డాడీ అసలు రిస్ట్రిక్షన్స్ పెట్టరు మాకు. ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవడం కూడా అసలు ఏం కానీ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు చెప్పుకోవాలంటే ప్రజెంట్ నాకు మా చెల్లికి ఉన్న జాబ్ బానే ఉంది, ఏమంటే వర్క్ ఫ్రమ్ హోమే కదా. అండ్ మా చెల్లి హైబ్రిడ్ మోడల్, అట్లా ఇట్లా కష్టాలు ఉన్నా కూడా పర్లేదు, సాఫ్ గా జరిగిపోతుంది, అట్లా ఇట్లా మేనేజ్ చేసుకుంటాము. అయినా కూడా కంఫర్ట్ జోన్ వదిలేసి హైదరాబాద్ కి వస్తామని డిసిషన్ తీసుకున్నాము. దానికి మా డాడీ ఏమనలేదు. పీజీలో ఇష్టం లేదు డాడీ, ఇంట్లో ఉండాలనుకుంటున్నాము అని చెప్పినాము, దానికి కూడా డాడీ ఏమనలేదు. మా డాడీకి మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాము, ఇలా ఉండాలనుకుంటున్నాం డాడీ, ఇలా అనుకున్నాం లైఫ్ అనేసి. మా డాడీ ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, అక్కడే నా పని ఇంకా కష్టమైంది. డాడీ ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, అన్నిటికీ ఒప్పుకున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలనేసి. సో నేను ఒక హౌస్ తీసుకున్నా, ఒక ప్లేస్ కి మూవ్ అవుతున్నాం, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని మొత్తం చూస్ చేసుకున్నాను. సో డాడీ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు కాబట్టి మేము సెక్యూరిటీ గానీ ఇవన్నీ బాగా చూసుకున్నాం హైదరాబాద్ కి వచ్చేటప్పుడు. ఇలా ఉంటాయి అనమాట ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని ఇండైరెక్ట్ గా ఉంటాయి. డాడీ ఒకటి చేస్తే దాని నుంచి మేము ఇంకొన్ని చేసుకుంటాము భయపడి. డాడీ మన కోసం ఇంత ఇస్తున్నారు కదా, మనం చెడ్డ పేరు రాకూడదు, అక్కడ మనం మిస్టేక్ చేయకూడదు అనేసి. ఇంకా ఇండిపెండెంట్ గా ఉండడం ఎలా అనేసి మా డాడీ చిన్నప్పటి నుంచి మాకు అలానే నేర్పించారు. చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి అనంతా ఏం ఉండదు. బ్యాంక్ వర్క్స్ కానీ, మీ సేవ వర్క్స్ అని ఇంకేమైనా వర్క్స్ కూడా, అప్పుడు మనకి స్కూల్లో కొన్ని డాక్యుమెంట్స్ అడిగేవాళ్ళు కదా, కొన్ని సర్టిఫికేట్స్ కానీ ఇవి అవి, సో అన్నిటికి కూడా మమ్మల్ని పంపించేవాడు డాడీ. ఏ వర్క్స్ అయినా కూడా డాడీ మాకు కొంచెం డబ్బులు ఇచ్చి పంపించేస్తారు, చేసుకొని రండి అనేసి. సో అలా చిన్నప్పటి నుంచి మా డాడీ మాకు అలవాటు చేయడం వల్ల బయట పోయినప్పుడు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, బయట ఎలా పోవాలి, బయట ఎలా మనుషులతో మాట్లాడాలి, బయట ఎలా పనులు చేసుకురావాలి, ఇవన్నీ అర్థమైనాయి మాకు. సో దానివల్ల ఇప్పుడు పనులని చాలా ఇండిపెండెంట్ గా చేసుకుంటున్నాము, ఎంత పెద్దవైనా కూడా. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అనుకున్నాను, అబ్బా మా ఒపీనియన్స్ ఎలా రెస్పెక్ట్ చేస్తారు డాడీ, ఇంకా మా సక్సెస్ ని ఎలా సెలబ్రేట్ చేస్తారు డాడీ, ఇంకేమంటే ఎడ్యుకేషన్ గురించి ఎలా సపోర్ట్ చేశారు, అండ్ మేము జాబ్ కోర్సెస్ గురించి అనుకున్నప్పుడు డాడీ ఎలా సపోర్ట్ చేశారు, అండ్ మేము తక్కువ సాలరీతో స్టార్ట్ చేసాం లైఫ్ అయితే. సో అప్పుడు డాడీ ఇంటెన్షన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బయట మనుషుల మాటలకి డాడీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయినారు, డాడీ ఇన్ఫ్లుయెన్స్ మా మీద రుద్దినారా లేదా, ఆడపిల్లల్ని ఇలా దూరంగా పంపించడం తప్పు అనేసి డాడీ చాలా మాటలు విన్నారు. అవన్నీ డాడీ ఎలా హ్యాండిల్ చేశారు, అవన్నీ మా మీద ఎఫెక్ట్ పడకుండా ఎలా చూసుకున్నారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ ఫ్యాక్టర్స్ అంతే, చాలా లైఫ్ కదా, దాంట్లో నుంచి మేము ఎన్ని నేర్చుకున్నాం అనేది చాలా ఉంటది. ఇవన్నీ మీకు ఇంట్రెస్ట్ ఉందా కమెంట్ చేయండి, నేను కమింగ్ వీడియోస్ లో ఇంకా కొన్ని పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అయిపోతా ఉంది, టైం కుదరట్లేదు వర్క్స్ వల్ల. నెక్స్ట్ వీడియోలో మా చెల్లి కూడా కొంచెం పెట్టుకొని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఒక 2-3 చెప్తాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్పేస్తాను, పేరెంట్స్ మనకి డైరెక్ట్ గా ఫ్రూట్ ఇయ్యరు తినండి అనేసి, వాళ్ళు మనకి సీడ్ ఇస్తారు, ఆ సీడ్ ని మనం ఎలా ఫర్మెంట్ చేసుకుంటాం, ఆ సీడ్ ని మనం ఎలా గ్రో చేసుకుంటాం, ఆ పర్టికులర్ సీడ్ నుంచి మనం ఎన్ని ఫ్రూట్స్ తాగలుగుతాం, ఆర్ ఆ సీడ్ ని మట్లోనే స్పాయిల్ చేస్తామా అనేది మొత్తం మన చేతిలోనే ఉంటది. సో నేను ఇప్పుడు మీకు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని కూడా మా డాడీ మాకు ఇచ్చే సీడ్స్ అనమాట. సో ఆ సీడ్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని మేము ఎక్కడి నుంచి వచ్చాం, మా రూట్స్ ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అస్సలు మైండ్ లో నుంచి తీయకుండా మా లైఫ్ ని మేము మోల్డ్ చేసుకుంటాము. అండ్ నాకు లైఫ్ లో మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏమిరా అంటే మా డాడీ. సో ఇప్పుడు ఏం చేసినా కూడా మా డాడీ హ్యాపీనెస్ కోసమే, మా డాడీ కోసమే. సో నేను ఏ పని చేసినా కూడా ఫస్ట్ మా డాడీ గురించి ఆలోచిస్తా, మా డాడీ హ్యాపీ ఫీల్ అవుతారా లేదా అనేసి. సో ఇదనమాట కొంచెం మా లైఫ్ గురించి. చాలా చెప్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఎక్కువైపోతా ఉంది చెప్పే కొద్దీ. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.